ఈ ఆర్థిక వృద్ధి, ఆర్థిక అభివృద్ధి అనేటటువంటి అంశాలు పర్యాయపదాలుగా ఒకే విధంగా మనకు గోచరిస్తూ ఉంటాయి. అయితే ఈ ఆర్థిక వృద్ధి, ఆర్థిక అభివృద్ధి అనేటువంటి అంశాల్ని మనకి అర్థశాస్త్ర పితామహుడైనటువంటి ఆడమ్ స్మిత్ గారి కాలం నుంచే ఇవి వాడుకలో ఉన్నాయి. మనకి అర్థశాస్త్ర పితామహుడైనటువంటి ఆడమ్ స్మిత్. ఈ ఆడమ్ స్మిత్ కాలం నుంచే మనకి ఈ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అనేటువంటి పదాలు వాడుకలో ఉన్నాయి. అయితే వీటిపైన ఎవరు అంతగా ఫోకస్ అనేది ఆ టైంలో పెట్టలేదు. ఎందుకు మనకి 1960 వరకు కూడా 60 తరువాత దీనిపైన ఫోకస్ అనేది ఎక్కువగా పెట్టి దీనికి ఒక నిర్దిష్టమైనటువంటి నిర్వచనాల్ని మనకి సుంపీటర్ హిక్స్ అనేటటువంటి వ్యక్తులు ఈ ఆర్థిక వృద్ధికి, ఆర్థిక అభివృద్ధికి ఒక ప్రత్యేకమైనటువంటి నిర్వచనాలు ఇవ్వడము, అదేవిధంగా వాటికి సంబంధించి మనకి క్లారిఫికేషన్